మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. ప్రమాదం కూడా అంతే. ఎప్పుడు ముంచుకొస్తుంది ఊహించడం కష్టం. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ కారుపై సడన్ గా హైమాస్ట్ బిల్ బోర్డు స్తంభం కూలి సమాజ్వాదీ పార్టీ నేత ఒకరు చనిపోయారు. ఈ ఘటన ప్రతాప్గఢ్ జిల్లా అంటూ ప్రాంతంలో జరిగింది. సుమారు 1000 కిలోల బరువున్న హైమాస్ట్ లైటింగ్ స్తంభం కదులుతున్న కారుపై ఒక్కసారిగా పడింది. ఈ ఘటనలో ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బాబుగంజ్ మార్కెట్ సమీపంలోని ఒక పెట్రోల్ పంపు వద్ద కార్మికులు హైమాస్ట్ స్తంభాన్ని ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్తంభాన్ని అమర్చుతున్న సమయంలో అది అకస్మాత్తుగా బ్యాలెన్స్ కోల్పోయి రోడ్డుపై వెళ్తున్న కారుపై పడింది. ఎస్పీ నేత లాల్ బహదూర్ యాదవ్ తన కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భారీ స్తంభం పడటంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. లాల్ బహదూర్ యాదవ్ సమాజ్వాదీ పార్టీలో చాలా కాలంగా ఉన్నారు. ఆయన 2022లో అంటూర్ నగర్ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు. రాజకీయ నేతగానే కాకుండా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పీడబ్ల్యూడీ కాంట్రాక్టరుగా, మద్యం వ్యాపారిగా కూడా కొనసాగుతున్నారు. సమాచారం అందగానే వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లైటింగ్ స్తంభం ఏర్పాటు చేస్తున్న సమయంలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతాప్గఢ్ ఎస్పీ దీపక్ భూకర్ తెలిపారు.